సీత సీత నన్ను కన్న తల్లిలా చూసుకుంది. తను కంటికి రెప్పలా కాపాడుకుంది. సీత చిన్న పిల్లైనా తను నా ఆయుష్ను పెంచింది. క్షణక్షణం తను భయంతో బతుకుతూ నన్ను ఇంతకాలం బతికించింది. శారదా, నిన్ను మన ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. వస్తావా? పెద్ద కోడలి హోదాలో. అత్తయ్య గారు ఇంటికా? నా పరిస్థితికి జాలిపడి నన్ను ఇంటికి తీసుకెళ్తారా? కాదు, ధర్మం అనుకుంటున్నాను. మీరలా అనుకుంటే మీ ధర్మానికి నేను అడ్డు చెప్పను. నేను కన్నవాడి చేతిలోనే కన్ను మూస్తే వాడి గుండె పగిలిపోతుందని భయపడ్డాను. వాడు అక్కడే ఉంటే తట్టుకోలేడని బాధపడ్డాను. సీత ఉన్న అది చిన్న పిల్లని కంగారు పడ్డాను. ఇప్పుడు మీరు మన ఇంటికి తీసుకెళ్తానంటే కట్టుకున్నవాడు కన్నవాడికి తోడుంటాడని ధైర్యం వచ్చింది అత్తయ్య. వస్తానత్తయ్య. అత్తగారు పిలిస్తే మెట్టనింటికి ఏ కోడలు రానంటుంది. అక్కడే కన్ను మోయడం కంటే నాకిక తృప్తి ఉంటుంది. శారదా, ఏమిటా మాటలు? నీకేం కాదు,
నీకేం కాదు. వద్దత్తయ్య. ఆశ కలిగించే మాటలు నాకొద్దు. వద్దత్తయ్య. ఎందుకంటే అటు నుంచి, ఆ లోకం నుంచి దేవుడు నన్ను రమ్మని పిలిచే మాటలు అత్తయ్య నాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. శారదా, అమ్మా ప్లీజ్ అమ్మా, వద్దమ్మా, అలా మాట్లాడొద్దమ్మా. నేను తట్టుకోలేనమ్మా, నేను భరించలేనమ్మా. నేను ఇలా చూస్తుంటేనే నాకు చాలా బాధగా ఉందమ్మా. ఎందుకేరా సీతతో ప్రమాణం చేయించుకున్నాను, నీకు చెప్పొద్దు అని ప్రమాణం చేయించుకున్నాను. సంజయ్, త్వరగా మేము ఇంటికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయి. అలాగేనండి. అమ్మా రఘు, పుత్రా, నువ్వు కన్నీళ్ళు పెట్టద్దు. నీ కన్నీళ్ళు నేను చూడలేనురా, నేను చూడలేనురా. ఎందుకేరా ఎన్ని రోజులు నీకు కనపడకుండా ఉంది. ఇలా అయితే నేను రాను. అత్తయ్య, సీత, రాను. నేను కన్ను మూసేదాకా నీ కన్నీళ్ళు నాకు కనపడనీకురా. అలాగే అమ్మా, అలాగే. పద వెళ్దాం. ఏంటిది? ఏదో అనుకుంటే ఏదో జరిగింది, అంతా రివర్స్ అయింది. దాన్ని అవతలకి గెంటుతుంది అనుకుంటే ఏకంగా ఇంటికే తీసుకెళ్తోంది. గ్రాని ఎందుకు ఇలా మారింది? ఏమన్నా ఎత్తుకు పై ఎత్తి వేస్తుందా? ఏంటి అంతా రివర్స్ అయిందని పళ్ళు కొరుక్కుంటున్నావా? అరగంటలో పీడ విరగడవుతుంది అన్నావు. నీ వల్ల ఏమీ కాదు, నువ్వేమీ చేయలేవు. మీ గ్రానీ కుర్చీ తోసుకుంటూ ఆ సీతారఘురాములు చెప్పింది చేతులు కట్టుకుని వింటూ, రేపు నీ పెళ్ళాం కనబోయే బిడ్డని ఆడిస్తూ లాలపోసి జోలపడ్డం తప్ప చేసేదేమీ ఉండదు, చెయ్యగలిగేది ఏమీ లేదు. అలా చూస్తూ ఉండు. నా మనవరాలు పెళ్లి వేరేవాడితో ఘనంగా జరిపిస్తాను. ఏంటి, పెళ్లి జరిపిస్తారా? లేకపోతే నీ పేరున అలా వదిలేస్తానా? అది దాని మొగుడు నీ కళ్ళ ముందే నువ్వు కుళ్ళుకునేలా తిరిగేటట్టు చేస్తాను. ఆగండి. లక్ష్మి, లక్ష్మి,
ఇప్పుడు తనెందుకు పిలుస్తున్నావు? ఇటు ఇంట్లోకి వెళ్ళాలా, శారదను తీసుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళాలా అని అడగడానికి. ఏంటి మంగ నువ్వు మాట్లాడేది? చూసారా అది ఎలా షాక్ చూస్తుందో, అందుకే ఆగి. చూడు లక్ష్మి, ఇంతవరకు ఇంటికి ఎవరు రాకూడదు ఎవరు రావాలని నేనే నిర్ణయించేదాన్ని. ఇప్పుడు ఇది నా ఇల్లే, నిర్ణయం నాదే. కానీ ఈసారి మాత్రం శారద ఇంట్లోకి రావాలంటే నిజానికి నిన్నే అడగాలి. ఎందుకంటే ఇది నీ సంసారంతో ముడిపడ్డ విషయం. అయినా నిన్ను అడగకుండానే తన్ని తీసుకొచ్చాను. ఎందుకంటే నీ మీద నమ్మకంతో, నువ్వు అభ్యంతరం పెట్టవని నమ్మకంతో శారదని ఇక్కడికి తీసుకొచ్చాను. తనున్న పరిస్థితి అలాంటిది. ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే మాత్రం ఇలా ఈ ఇంట్లో ఇద్దరు అందుకేగా ఆగింది, నిన్ను పిలిచింది. తన ఇంట్లో ఉంటుందే గాని నీ జీవితంలోకి తొంగి చూడదు. దాన్ని మనమందరం కలిసి చూడాల్సిన బాధ్యత ఉంది. శారదకి ఏమైందమ్మా? కాస్త నువ్వు ఆగు, తర్వాత చెప్తాను. లక్ష్మి, నువ్వెందుకలా చూస్తున్నావో నాకు తెలుసు. ఏమిటి స్థితి అనేగా, నీ జీవితానికి ఏమిటి గ్యారంటీ అనేగా. నిజానికి తన ముందు ఈ విషయం చెప్పకూడదు, కానీ చెప్తున్నాను. తను క్యాన్సర్ పేషెంట్. చూడండి, మనిషి పోయాక ఆత్మశాంతి కోసం మౌనం పాటిస్తారు. నేను తనకి తృప్తిని మిగిల్చడానికి తీసుకొచ్చాను. ఇంతకన్నా వివరంగా నేనేం చెప్పలేను. లక్ష్మి, చెప్పు, ఇంట్లోకి తీసుకురమ్మంటావా, గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళమంటావా? జబ్బుతో ఉందని చెప్తున్నారుగా, అర్థం చేసుకోగలను.
నేను అభ్యంతరం చెప్పి వారికి మీ అందరినీ దూరం చేయాలనే ఉద్దేశం నాకు లేదు. మంచి అనిపించుకోవడానికి కాకపోయినా నేను మనిషిని అత్తయ్య గారు. నాకు మనసుంది. ఒక్క నిమిషం ఉండండి. సీత, మీ అత్తయ్య గారికి కాళ్ళు కడుగు. రండి. మాట తప్పి మళ్ళీ వచ్చాను. నన్ను క్షమించు లక్ష్మి. మళ్ళీ రానమ్మా. నన్ను నమ్ము. అత్తయ్య, అమ్మా. శారదా, నిజం మాట్లాడాలంటే నా స్థానం ముందు మీదే. ముందైనా వెనకైనా ఆ స్థానం ఎప్పటికీ నీదేనమ్మా. ముందు లోపలికి రండి. సీత, శారదాన్ని గదికి తీసుకెళ్ళమ్మా. అలాగే అమ్మమ్మ గారు. థ్యాంక్ యూ పిన్ని. రఘురాం, ధైర్యంగా ఉండరా. అదే పనిగా బాధపడకు. మనం చేయగలిగిన ప్రయత్నం మనం చేద్దాం. అలాగే నానమ్మా. వెళ్ళు. ఆనంద్, దాని జీవితం ఇక రోజుల మీద ఉందిరా. ఈ 4 రోజులైనా తృప్తిగా బతుకుతుందని తీసుకొచ్చాను. కాస్త జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. లక్ష్మి, దానికి ఆఖరి రోజులు. నువ్వేం కళ్ళు చిట్లించుకోకు. మీరు ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు అత్తయ్య గారు. నాకు చేతనైన సహాయం నేను చేస్తాను.